నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం. మాది శ్రీకాకుళం జిల్లా సింగిపురం మండలం. మీ పేరు? నా పేరు జాడరాజు. ఓకే. మా గురువు గారు శివాజీ గారు. ఓకే. ఫస్ట్ 6 సంవత్సరాలు అయ్యింది ఈ ధ్యానం స్టార్ట్ చేసి గ్రంథాలయంలో. ఆ ఒక విత్తనమైన మాట ఇప్పుడు వందలుగా విత్తనాలుగా మారి మొత్తం మా ఊరంతా కూడా విశ్వంగా మారింది. చాలా అందరూ కూడా యోగా చేస్తున్నారు. చాలా మంచిగా జరుగుతుంది 2 పూట్ల కూడాను. సాయంత్రము 6 నుంచి 8 వరకు క్లాసు యోగా అన్నీ జరుగుతున్నాయి. ఉదయం కూడా 4 నుంచి 6 వరకు కూడా యోగా జరుగుతుంది. చాలా విశేషంగా మాకు ఉంది. ఇన్నాళ్ళు ఏంటంటే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పిలాగా ఉండేది. ఇప్పుడు ఏ నొప్పులు కూడా మాకు లేవు. కొన్ని బాగా మాకు తగ్గిపోయి ఏ మెడిసిన్ కూడా వాడవలసిన అవసరం కూడా ఇక రాదు, ఇంకుండదని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే ఎన్నో మందులు కూడా వాడడం జరిగింది వచ్చే ప్రాబ్లమ్లకి, కానీ ఇప్పుడు వాడవలసిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళినాక వచ్చాము మేము ప్రస్తుతానికైతే ఇన్ని మందులు వాడట్లేదు. సూపర్ మేడం. ఇంకేమైనా ఉన్నాయా మేడం అనుభవాలు? అంటే పత్రి గారితో ఏమైనా అనుభవాలు ఉన్నాయా? పత్రి గారితో అంటే మరి మా అప్పుడు రాలేదు కదా. ఓకే. సంవత్సరంలో అవుతుంది ఇక్కడికి వచ్చాము. చాలా మంది గురువుగారు వచ్చారు, చాలా విషయాలు చెప్పారు. మీకు తాడే విజన్ లాంటివి ఏమైనా కనబడ్డాయా మేడం? తాడే విజన్ అంటే నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా కనబడ్డాలంటే అనుభవాలా? కొన్ని కనిపిస్తున్నాయి. శివపార్వతులు మొన్న మాకు పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం మేము మా ఊర్లోన. ఓకే అండి. యోగా కోసం అందరూ మాత్రం కొంత శివుడి కోసం చెప్పేటప్పుడు వచ్చిన శివపార్వతులు ఉన్నట్లుగా అక్కడ నాట్యం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఆంజనేయ స్వామి కూడా ఎవరది ఇంకో గురువు గారు ఎవరు పేరు తెలియదు. ఆ గురువు గారు చెప్పేటప్పుడు వచ్చాము స్వయంగా ఆంజనేయ స్వామి మాత్రం కనిపించేలాగా నాకు అనిపించింది. ఓకే మేడం. చాలా విశేషంగా ఉంది. మా ఊర్లో అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే మేడం. ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా? తేడా బాగా ఉంది. ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఉంటే మనం ఒక్కరి వరకే ఏదో మామూలుగా అనిపిస్తుంది. అదే 10 మందిలోన ఇలాగా వచ్చి ఇలా చేస్తుంటే అసలు నిజంగా రేపు మెలిపోలు అనుకుంటాను, కానీ వెళ్ళాలని అనిపించట్లేదు ఇప్పుడైతే. ఇవన్నీ చూస్తే ఇక్కడే మరి కొద్ది రోజులు ఉంటే బాగుందని అనిపిస్తుంది, కానీ ఇక్కడ మరి ఫ్యామిలీ అనుకుని ఉన్నాం కాబట్టి తప్పదని వెళ్ళడం తప్పదు. మరి కొద్ది రోజులు ఉండి బుద్ధి వేస్తుంది ఇక్కడైతే. ఓకే మేడం. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది. ఓకే మేడం. సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇక్కడ అరిటాకులు వేసి భోజనాలు పెడుతున్నారు కదా మేడం, వాటి గురించి ఏమైనా చెప్తారా 2 మాటల్లో? మేము మా చిన్నతనంలో అరిటాకులు ఇస్తిరాకులతో భోజనాలు పెట్టేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది అనమాట. బప్పీ మిల్స్ వచ్చాయి అనమాట. ప్లేట్లు పట్టుకొని వెళ్ళి ఆ లైన్ మీద ఏవో ఒకటి వేస్తుంటే అవి అలాగా తిండవి అనమాట. ఇది ఇప్పుడు అప్పుడు పద్ధతి అనమాట, ఇప్పుడు వచ్చింది అనమాట. చాలా విశేషంగా ఉంది ఇది. ఓకే మేడం, నిజంగా గ్రేట్ మేడం. అలాగే ఇక్కడ అంతా ఎలా ఉంది మేడం వాతావరణం కానీ ఇక్కడ జరిగే అఖండ ధ్యానాలు కానీ వాటిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యోగా ఎక్కడ కూర్చొని అంటే మరి కూర్చుని మడక మీద లెగాలి అనిపించట్లేదు. మీరు ఎక్కువ స్టేజ్ దగ్గర ధ్యానం చేశారా? అక్కడ ఏదో చెట్టు చెప్తున్నారా, ఆ చెట్టు దగ్గర ధ్యానంలో ఉన్నారా? స్టేజ్ దగ్గర చేస్తాం, చెట్టుల దగ్గర చేస్తాం. మీకు ఎక్కువ బాగా అనుభూతి చెందింది మేడం? స్టేజ్ దగ్గర అనిపించిందా, చెట్టు దగ్గర అనిపించిందా? చెట్టు దగ్గర ఇప్పుడు చేయలేదు కదా, ఇంకా ఈ రోజే వచ్చాము. ఈ రోజు వచ్చాం కాబట్టి చెట్టు గడ గట్ట ఇంకేం మేము చేయలేదు. కానీ మాకు అక్కడ గ్రంథాలయం అని ఉంది. అది ఓ పవిత్రమైన ఒక దేవాలయం మాకు. అది ఆ దేవాలయంకి వెళ్ళామంటే ఇంకెవరు వెనక్కున్నారని చూడవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఎవరు కుర్చీల మీద నేల అలా కూర్చుని ఒకరికొకరు తగలకుండా ప్రశాంతంగా యోగం మాకు చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే మా గురువు గారు చాలా బాగా కూడా సందేశాన్ని మాకు అందిస్తారు. ఏదైనా మాతో ఏవైతే మేము చెప్పాలని అనుకోకపోయినా ఇలా చెప్పండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలా చెప్పిన వల్ల మీ నోరు పావనం అవుతుంది, మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుందని మా గురువు కూడా మాకు చెప్పడం
జరుగుతుంది. ఓకే మేడం. చాలా మంచి వ్యక్తి మాకు గురువుగా మాకు దొరికారు, మాకు అది ఒక అదృష్టం. ఓకే మేడం. మేడం స్పిరిచువాలిటీ గురించి కానీ రియాలిటీ గురించి కానీ ఏమైనా తెలుసా మేడం? అంటే స్పిరిచువాలిటీ అది రియాలిటీ అంటే నిజ జీవితం, స్పిరిచువాలిటీ అంటే ధ్యాన జీవితం, వాటి గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మామూలుగా ఉన్ని లైఫ్ కంటే యోగా లైఫే బాగుంది. ఓకే. చాలా చాలా బాగుంది అనమాట. ఎంత అంతని చెప్పలేనంత ఆనందంగా ఉంది అసలు. ఓకే మేడం. మేడం మరి ఎక్కడైనా శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారా? ఎన్ని చేశారు మేడం? నేను వెళ్ళేది రెండు. 2 శ్రీకాకుళంలో వెళ్ళాను, మా ఊర్లో వెళ్ళాను. ఓకే మేడం. మీ ఊర్లో చేసిన ర్యాలీ ఎక్కువగా అనుభూతిని ఇచ్చిందా, శ్రీకాకుళంలో చేసింది అనుభూతి ఇచ్చిందా? 2 ఇచ్చే. మీకు బాగా అంటే ఈ ర్యాలీలో చేస్తుంటే మామూలుగా మన ఇంట్లో మనకు తిరగడానికే బద్ధకం వస్తుంది, కాళ్ళ నొప్పులు అంటాము, అంటాము. ఆ సమయంలో ఎలా అనిపిస్తుంది? ఆ సమయంలోన ఒక కాళ్ళు నొప్పులు మున్ను కూడా తగ్గిపోతాయి, అంత ఆనందంగా ఉంటుంది అనమాట అప్పుడు. ఓకే మేడం. కాకపోతే అంటే మేము ఇప్పుడు నీస్ అనేది ఇంతకు మునుపు చాలా ఎక్కువగా వాడేవాళ్ళం. ఓకే. ఇప్పుడు రాను రాను అలాగలాగా తగ్గుతున్నాం అన్నమాట. బాగా ఇంకా తింటున్నారా మేడం? అవును మేడం. మరి అది ఎన్నో ఆర్గనైజేషన్స్ కానీ అదే WHO అని అలాంటివి చెప్తున్నాయి కదా, నీసు తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాయి కాదు. మరి అయినా కూడా మీరు ఎలా తింటున్నారు ఇంకా? ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ఇప్పుడు 2 ఉన్నాం అనుకో, ఇప్పుడు తెచ్చినాక వచ్చాము, తినకపోతే అబ్బాయినే అప్పుడు. అవును మేడం. అదేంటంటే ఇప్పుడు అంటే బాగా తిన్నోరు ఇప్పుడు బాగా తగ్గామన్నమాట. ఇంకా అదేంటంటే మరి కొద్ది రోజులు అయ్యేసరికి ఇంకా కూడా అది కూడా మానేస్తాం. మీరు మానేయాలి మేడం, ఎందుకంటే అవి కూడా మన తోటి ప్రాణులు కదా, అది అర్థం చేసుకుని మనం తినేది ఒక జంతువునని అనుకోకుండా మన ప్రాణాన్ని మనం తింటున్నామని మీరు అర్థం చేసుకుంటే మీరే వదిలేస్తారు. అది మేడం. మరి కొద్ది రోజుల్లో వదిలేస్తాం. ఓకే మేడం, ఖచ్చితంగా వదిలేయాలని కోరుకుంటున్నాము. అలాగే మేడం ఇప్పుడు ఎందుకంటే అబద్ధం చెప్పడం నాకు చేత కాదు, నేను అబద్ధం చెప్పను. నేను రియల్గా నా జీవితంలో జరిగిందే నేను చెప్పాను. ఎందుకంటే కొందరు ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామా అనేది ఇక్కడ పెట్టి మాట్లాడతారు. నాకు అది అవసరం లేదు. మనం తింటాను కాబట్టి ఇప్పుడు నెలకు ఒకసారి తినేదే అంతే. అందుకు అబద్ధం ఆడకంటే చెప్పామనుకో రేపు పొద్దున మనం మారడానికి బాగుంటుంది అనమాట. అందుగురిందని నేను చెప్పాను. ఓకే మేడం. మరి ఇప్పుడు నేటి యువతరానికి ధ్యానం గురించి కానీ శాకాహారం గురించి కానీ చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? మా ఛానల్కి వాళ్ళకి చెప్తారా? ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సి వస్తే చెప్పవలసి వచ్చిందంటే మరి ఏం చెప్తాననేది నాకు. మన నేటి యువతరానికి చెప్పండి. అంటే మీ పిల్లలు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల చూసే పిల్లలు అవ్వచ్చు. మనము ఈ యోగం ద్వారా ఉంటే మన ఆరోగ్యాలు బాగున్నాయి కాబట్టి, అంటే ఒక జీవిని చంపి మనం తినడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ విషయం అయితే తెలుసు, కానీ తెలిసినే ఎందుకో కొన్ని సమయంలో మానలేకపోతాము. కానీ అది కూడా కొద్ది సమయంలోనే కొన్ని మానేస్తాం కూడా ఉన్నది. ఓకే మేడం. అలాగే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం. ఇది అహింస మెడిటేషన్ ఛానల్ మేడం, AMC అంటాం మేము షార్ట్కట్లో. మనకి PMC ఛానల్ ఎలాగో మీకు ఐడియా ఉంటుంది కదా, అట్లాగే ఇది AMC అని చెప్పి మేము సంవత్సరం క్రితం మేము లాంచ్ చేసాం మేడం. ఇది ఓన్లీ సెల్ ఫోన్లోనే వస్తుంది, యూట్యూబ్లో, టీవీలో రాదు. టీవీలో రావడానికి టైం పడుతుంది. టీవీలో రావడం కోసమే మా ప్రయత్నం మేడం. మీలాంటి వాళ్ళు వచ్చి మా ఛానల్లో మీ అనుభూతులు చెప్తూ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ తోటి బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించేస్తే అదే ఆటోమేటిక్గా టీవీలో రావాలి మేడం. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, మాకు ఎవరి రూపాయి వద్దు. మాకు కేవలం కావాల్సింది మీ సబ్స్క్రిప్షన్ మేడం. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ ఆత్మ బంధువులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.